ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం. నమస్తే, నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ఇక డీటెయిల్స్ చూస్తే, జనసేన పార్టీ పార్లమెంట్ ఇన్ఛార్జ్ డిఎంఆర్ శేఖర్ ఆధ్వర్యంలో పేద ముస్లింల మహిళలకు, భక్తులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ముస్లిం వీధుల్లో హజరత్ ఖ్వాజా బాబా దర్గా వద్ద 66వ ఉరుసు ఉత్సవాలు 3వ రోజుకు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ముస్లింలు దర్గా వద్ద ఇమాన్షా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఓకే అయోధ్య రాముని అక్షింతలు ఇంటింటికి చేరేస్తున్న కార్యక్రమంలో గ్రామ మహిళా మణులు అక్షింతల ప్రాముఖ్యత చెప్పారు. అయోధ్య రామ మందిర్ నిర్మాణంలో భాగంగా పూజలు జరిపించి ఆ పూజా కార్యక్రమంలో అక్షింతలు ప్రసాదంగా భావించి ఇంటింటికి చేరవేయాలనే ఉద్దేశంతో గ్రామాలకు, పట్టణాలకు పంపించారు. రాముని ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంట్లో 5 దేవుడి మందిరంలో 5 దీపాలు వెలిగించుకున్న తర్వాత ఈ అక్షింతల్ని మన ఇంట్లో ఉన్న అక్షింతలతో కలుపుకొని ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో అవి మన శిరస్సు చెప్పండి. అక్షింతలు అయోధ్య నుంచి తీసుకొచ్చాము. చెప్పండి. అయోధ్య నుంచి తీసుకొచ్చాము. ఇవి మేము ఈ రోజు ప్రతి గడపకు అందజేస్తున్నాము. ఇది అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ మోసపూరిత హామీలు ఇచ్చిందని ఆరోపించింది భారత రాష్ట్ర సమితి. ఈ మేరకు కాంగ్రెస్ 420 హామీల పేరుతో ఓ బుక్లెట్ విడుదల చేసింది. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మోసపూరితంగా ఆచరణ సాధ్యం కాని అనేక హామీలను కాంగ్రెస్ ఇచ్చిందని పేర్కొంది. వాటి అమలుపై ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో ఆ హామీలను మరొక్కసారి ప్రజలకు గుర్తు చేసేందుకు బుక్లెట్ను తయారు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న నారింజ పండ్ల లారీ ఆదిలాబాద్ జిల్లా వేరిగొండ మండలం కుష్టి వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ సమయంలో లారీలోని నారింజ పండ్లన్నీ కింద పడ్డాయి. స్థానికులు ఎగబడి పండ్లను సంచుల్లో నింపుకొని తీసుకువెళ్లారు. ఈ నెల 22న అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. ఈ సందర్భంగా కాశ్మీర్లో శ్రీరామ అక్షిత ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జైరామ్, జై శ్రీరామ్ అంటూ భక్తులు ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ ఊరేగింపు కనుల పండుగగా సాగింది. బిఎంఎస్ అనుబంధ భారతీయ ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ క్రాస్ రోడ్లో న్యాయ సంహిత రోడ్ యాక్సిడెంట్ బిల్లు ప్రతులపై తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్పోర్ట్లో బీఆర్ఎస్ నేతలు జగన్కు స్వాగతం పలికారు. అనంతరం కేసీఆర్ నివాసం వద్ద జగన్కు కేటీఆర్ ఆహ్వానం పలికి లోపలికి తీసుకువెళ్లారు. ఇటీవల ఆపరేషన్ చేయించుకున్నాక కేసీఆర్ను జగన్ పరామర్శించారు. రాహుల్ గాంధీని మన దేశానికి ప్రధానమంత్రిగా చూడాలనేదే మా నాన్నగారి కళ. దానిని సహకారం చేయడంలోని నేను భాగం కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకురాలు రియల్ షర్మిల అన్నారు. Of our country, and I'm very glad that I am going to be a part in making that happen. Whatever responsibility the Congress party will lay on me, I promise to fulfill that responsibility in all loyalty, integrity and diligence. Thank you very much. Rajshekar Reddy garu బ్రతికున్నంత కాలం నమ్మకంగా కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడమే కాకుండా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయే నాటికి కూడా కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూనే చనిపోయారు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరుతుంది అంటే రాజశేఖర్ రెడ్డి గారికి రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికుల జీవితాలను సీఎం జగన్ సర్వనాశనం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ అన్నారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ వర్కర్లు పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలను వెలకట్టలేనన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని జగన్ అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి నెరవేర్చలేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి అని 2019 ఎలక్షన్లో వైసీపీ ప్రభుత్వం కోసం వైసీపీ పార్టీకి ఓటేశారు. తీరా ఏం చేశాడండి, 10,500 ఉన్న జీతాన్ని ఒక 1,000 రూపాయలు కలిపి 11,500 ఇచ్చాడు. ఇదేనా మాట తప్పడం, మడవ తిప్పను, నడుము తిప్పను, ఇంకేం తిప్పను, చాలా దారుణం ఉండేది. అంగన్వాడీ ఉద్యోగస్తులు కింది స్థాయిలో బడుగు బలహీన వర్గాలకు కానీ పేదలకు కానీ సమాజంలో వాళ్ళు చేసే సేవ వెలకట్టలేనిది. అలాంటి వాళ్ళు నేటికి 23 రోజులండి. నేటికి 23 రోజులు. వాళ్ళు ఏం కోరుకున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారి లాగా ప్యాలెస్ జీవితాలు కోరుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు దోచుకుంటానికి మాకు కూడా భాగస్వామ్యం కావాలని వాళ్ళు కోరుకున్నారా? సాటి మనుషులుగా మమ్మల్ని గుర్తించండి మహాప్రభు. మేము బతుకుతున్న బతుకులకి జీవితంలో టీడీపీలో వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. తిరువూరు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆయన సోదరుడు చిన్న వర్గీయులు బాహాబాహికి దిగారు. ఈ నెల 7వ టీడీపీ అధినేత చంద్రబాబు తిరువూరు రానున్న సందర్భంగా ఏర్పాట్లు పరిశీలనకు విచ్చేసిన నాయకులు నడుము ఫ్లెక్సీ వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ నేపథ్యంలో పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి దేవదత్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ నాని ఫోటో లేదంటూ ఆయన వర్గీయులు ఆందోళనకు దిగారు. విజయవాడ కార్పొరేషన్ ఫామ్ అయ్యేది, మేయర్ వచ్చింది, దాన్ని చెడగొట్టారు, అమ్ముడు పడిపోయి. ఒక వ్యక్తి పలుపులో నన్ను కొట్టంగాడు అన్నాడు, అయినా భరించండి. నేనేదో మీకు తెలుసు, 9 నెలల నుంచి మీ అందరికీ కూడా మీడియా మిత్రులు, ఇక్కడ తిరుగు మిత్రులందరికీ తెలుసు. ఏ రోజు కూడా స్వామిదాస్ ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు కూడా, ఆయన ఎమ్మెల్యే కానప్పుడు
బ్రదరు ఫలానా వ్యక్తి వచ్చాడు ఏం చేయమంటావు అని అడిగేవాడిని. కావాలంటే స్వామిదాస్ గారు అడగండి. ఎంపీ నిధులు ఇవ్వాలన్నా స్వామిదాస్ లెటర్ లేకుండా నేను ఇచ్చేవాడు కదా. కావాలంటే మీకు ప్రత్యేక సాక్ష్యమైన. అట్లాగే ఇవాళ గజరామ్మోహన్ గారు వచ్చారు మీటింగ్కి, నిట్టనగరం గారు వచ్చారు. ఇప్పుడు ఏ రోజు కూడా నేను ఏ కాన్స్టిట్యున్సీలో వర్కాలు అనుకోవట్లేదు కూడా ఇవాళ కూడా. కాకపోతే ప్రజలు ఇప్పుడు ఎట్లా ఉంటాయంటే మనోభావాలు అనేవి నేను ఓటు పట్టచ్చు, అందరూ ఓటు పట్టరు కదా. సో అదే ఇవాళ జరిగిన తార్కాణం సంవత్సరాల నుంచి రగులుతున్న కుంపటి ఇది. సో ఎక్కడో చోట దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. సంఘటన దురదృష్టకరం, దాంట్లో డౌట్ లేదు. కానీ ఏంటంటే ప్రజలు ఇప్పుడు ఎవరి అభిమానులు అడుగుంటారు. 9.5 సంవత్సరాలుగా నేను సేవ చేసి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరెన్నో అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. ప్రజా ప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారు మరియు రాష్ట్ర మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం. డిసెంబర్ 28, 2023 నుండి జనవరి 6, 2024 వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ. ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, చేయూత గ్యారంటీల లబ్ధి కొరకు అప్లై చేసుకోవచ్చు. ప్రగతి పదం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.